శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎలా ఉంటారో, స్త్రీలు ఎలా ఉంటారో, పిల్లలు ఎలా ఉంటారో, వృషభ రాశి వాళ్ళ పాజిటివ్ క్వాలిటీస్ ఏంటో, నెగిటివ్ క్వాలిటీస్ ఏంటో, వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్, ప్రేమ జీవితం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ఎవరి సలహాలు పాటించరు. ఒకవేళ ఎదుటి వాళ్ళు సలహాలు ఇచ్చినప్పటికీ బాగా లోతుగా ఆలోచించి కానీ ఆచరణలో పెట్టరు. అంటే ఆ సలహాలు నిజం ఉంటేనే వీళ్ళు ఆచరిస్తారు తప్ప అందులో నిజం లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఆచరించరని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళు పురుషులు జీవితంలో వాస్తవాలకు చాలా దగ్గరగా ఆలోచిస్తారు. ఊహలలో తేలిపోరు. రియాలిటీలో గడపాలని ఎక్కువగా ఉంటూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకొని నిజాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన లక్షణం వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే వీళ్ళకు భార్యా పిల్లల మీద చాలా ప్రేమాభిమానాలు ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత ప్రేమ చూపించినా సరే భార్యా పిల్లలు మాత్రం అతిగా స్పందించరు, సాధారణంగానే స్పందిస్తూ ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టిన పురుషులకి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళు వీళ్ళని విమర్శించినప్పటికీ ఆ విమర్శలను తట్టుకునేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది. విమర్శలను తట్టుకొని వాళ్ళు అనుకున్నది సాధించేటటువంటి క్రమంలో ముందడుగు వేస్తూ ఉంటారు. ధనాన్ని ఎప్పుడూ కూడా వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు చేయరు. ఆచితూచి అవసరానికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎంత ఉపయోగము, అది ఎంతకాలం ఉంటుంది, దానివల్ల మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే ఆలోచననే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. కానీ ఆ వస్తువు తలుకు బెలుకులను చూసి మోసపోరు. ఆ వస్తువు తలుకు బెలుకులను చూసి కొనుక్కోవాలని ఎప్పుడూ అనుకోరు. ఆ వస్తువు కొంటే మనకు ఎంత ప్రయోజనం, ఎంతకాలం అది ఉపయోగపడుతుందని ఆలోచించి ఆ వస్తువును కొనే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళకి స్త్రీల పట్ల ఆకర్షణ ఉన్నప్పటికీ ఎలాంటి తప్పుడు మార్గాలు అనుసరించరు. సరైన మార్గంలోనే ముందడుగు వేస్తూ ఉంటారు. అలాగే ఈ వృషభ రాశిలో పుట్టిన మగవాళ్ళకి సాధారణ వ్యక్తుల నుంచి విశిష్టమైన వ్యక్తుల వరకు అందరితో పరిచయం ఉంటుంది. అందరితో పరిచయాన్ని పెంచుకునేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే పురుషులు ప్రత్యేకంగా తెలివి తక్కువగా నటించి ఎదుటి వాళ్ళని తన గుప్పిట్లోకి తెచ్చుకుంటారు. ఎదుటివాడు ఎంత తెలివైన వాడైనా సరే వాళ్ళ తెలివిని ప్రదర్శించకుండా తెలివి తక్కువగా ప్రవర్తిస్తూ తెలివైన వాడిని తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశిలో పుట్టిన పురుషులు ఎవరైనా సరే ప్రపంచమంతా గందరగోళమైనా సరే, ప్రపంచమంతా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నా సరే వీళ్ళు మాత్రం స్పష్టంగా క్లారిటీగా పరిస్థితులు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తూ వాళ్ళ విజన్ అనేది పర్ఫెక్ట్గా ఉంచుకొని జీవితంలో ముందడుగు వేసే ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళ విషయానికి వస్తే వృషభ రాశి ఆడవాళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి ఎక్కువ నమ్మకం ఉంటుంది. స్వయంగా ఆలోచించి ఏ నిర్ణయమైనా సరే తీసుకోగలరు. ఎదుటి వాళ్ళకు కూడా చాలా మంచి సజెషన్స్ ఇవ్వగలరు. వృషభ రాశి ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళకి సలహాలు ఇస్తే అవి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. వీళ్ళు ఇచ్చే సలహాలు మాత్రం కొంచెం కఠినంగా ఉంటాయి, కానీ అవి వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటాయి. వీళ్ళకి అనారోగ్యం అనేది పెద్దగా ఉండదు. వృషభ రాశి ఆడవాళ్ళు ఎప్పుడు మంచి ఆరోగ్యంగా బలంగా ఉంటూ ఉంటారు. అయితే శారీరక శ్రమ మాత్రం ఎక్కువగా చేయలేరు. వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళు అన్యాయాన్ని, అక్రమాన్ని ధైర్యంగా ఎదిరిస్తారు. వాటిని ధైర్యంగా విమర్శిస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. వృషభ రాశి ఆడవాళ్ళు అందరితో చనువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ వయసు వాళ్ళనైనా సరే ఆకర్షించి వాళ్ళతో మంచి సాన్నిహిత్యాన్ని, ఫ్రెండ్షిప్ని పెంచుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా అందరితో ఫ్రెండ్షిప్ చేసే లక్షణం వృషభ రాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సంగీత సాహిత్య రంగాల్లో వీళ్ళకి ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రవేశం ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. క్రమశిక్షణతో వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళు వాళ్ళ పిల్లలని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారు. భార్యగా, తల్లిగా తమ వంతు పాత్రను పోషించే లక్షణం వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే వృషభ రాశి ఆడవాళ్ళ జీవితంలో భర్తను చాలా ఎక్కువగా ప్రేమిస్తారు. వీళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే వృషభ రాశి ఆడవాళ్ళు ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే మాత్రం క్షమించరు.
వాళ్ళని మళ్ళీ రెండోసారి దగ్గరకు రానివ్వరు. కాబట్టి వృషభ రాశి ఆడవాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలంటే లైఫ్లో ఎప్పుడు తప్పు చేయకూడదు. చేస్తే దాన్ని ఎక్స్క్యూజ్ చేసే లక్షణం అనేది ఉండదు. విషయాలు దాచిపెడితే కూడా సహించరు. అదేవిధంగా వృషభ రాశి ఆడవాళ్ళు వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ఇక వృషభ రాశి పిల్లల విషయానికి వస్తే వృషభ రాశిలో పుట్టిన పిల్లలు కాస్త బరువుగా ఉంటారు, బొద్దుగా లావుగా ఉంటారు. తల్లి తండ్రి ప్రేమ కోసం ఎక్కువగా చూస్తూ ఉంటారు. వాళ్ళు దూరంగా ఉన్నా సరే, విడిపోయినా సరే పిల్లలు మానసికంగా క్షోభిస్తారు. ఎక్కువ ఫాదర్ లవ్, మదర్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సంగీతం అన్నా, కళలన్నా వృషభ రాశిలో పుట్టిన పిల్లలకి చాలా ఇష్టం. వీళ్ళు ఏ విషయంలో పెద్దగా శ్రద్ధ ఉన్నట్టుగా బయటికి కనిపించరు. 2 చెంపదెబ్బలు కొట్టి చెప్పాల్సిన పరిస్థితి వృషభ రాశి పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. చిన్నతనం నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళ అభిమానాన్ని, ఎదుటి వాళ్ళ ప్రేమను కోరుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణం వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏదైనా నచ్చితే మాత్రం చేస్తారు. నచ్చకపోయినా వీళ్ళకి నచ్చిన పద్ధతిలో చెప్తే ఖచ్చితంగా మాట వింటారు. ఒత్తిడి చేస్తే మాత్రం వినరు. అలాంటి లక్షణం ఉంటుంది. ఏదైనా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకి నచ్చినట్టుగా వృషభ రాశి పిల్లలకి చెప్పాలి, అప్పుడే మాట వింటారు. ఇంట్లో సుఖం ఉంటే, తల్లిదండ్రుల బాధ్యత ఉంటే ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉండే లక్షణం వృషభ రాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. ఇక వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, నేను గొప్పవాడిని అనుకుంటారు. నమ్మకం కలిగిస్తే విపరీతంగా ప్రేమిస్తారు. ప్రేమలో స్థిరమైన ఆలోచన కలిగి ఉంటారు. మాయ మాటలు చెప్పరు. ప్రేమలో గ్యాంబ్లింగ్ చేయరు. ట్రూగా ఉంటారు. ప్రేమని, ప్రేమించిన వ్యక్తిని ఒక ఆస్తిలాగా చూసుకునే ప్రత్యేకమైన లక్షణం వృషభ రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. చిన్న చిన్న విషయాలు మాత్రం అసలు పట్టించుకోరు. పెద్ద విషయాల జోలికి వెళ్ళరు. ఒకసారి ప్రేమలో ప్రేమికులతో విడిపోతే మాత్రం తిరిగి ఆ స్థానాన్ని వేరొకరికి ఇవ్వరు. అంటే వృషభ రాశి వాళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయితే మళ్ళీ ఇంకొకళ్ళు లవ్ చేయటం అనేది అసంభవం అనే చెప్పుకోవాలి. అంటే ప్రేమకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారని చెప్పుకోవాలి. రుచికరమైనటువంటి భోజనం పెట్టి అందంగా కనిపిస్తే చాలు విపరీతంగా పొంగిపోతారు. ప్రేమ విషయాల్లో సంతోషము, సరదా, ఎంజాయ్ లైఫ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ విషయాల్లో ఇతరుల ప్రవర్తన కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఎదుటి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు లవ్ చేస్తారు. కానీ వన్స్ వృషభ రాశి వాళ్ళు లవ్ చేస్తే మాత్రం ఆ స్థానాన్ని లైఫ్లో ఇంకొకళ్ళకి ఇవ్వరు. అంత ట్రూ లవ్ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడికి అధిష్టాన దేవత లలితాదేవి కాబట్టి ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు స్నానం చేసిన తర్వాత జపించుకున్నట్లయితే జీవితం మొత్తం అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రధానంగా కళారంగంలో రాణించటానికి, ప్రేమపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపటానికి వీళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తులారాశిలో పుట్టిన మగవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో, నెగిటివ్స్ ఏంటో, తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో, వాళ్ళ నెగిటివ్స్ ఏంటో, తులారాశి పిల్లలు ఎలా ఉంటారో, తులారాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో, లవ్లో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తులారాశిలో పుట్టిన మగవాళ్ళు ఏదైనా విషయం గురించి ఎవరైనా సలహా అడిగితే వాళ్ళకి ధర్మబద్ధమైనటువంటి సలహాలు ఇవ్వగలరు. అంటే ఎదుటి వాళ్లకు సజెషన్స్ ఇచ్చే అద్భుతమైన క్యాపబిలిటీ తులారాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన మగవాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అడగకుండానే ఉచిత సలహాలు ఎదుటి వాళ్ళకి చెప్పి వాటిని పాటించమని మరీ నొక్కి చెప్తూ ఉంటారు. సలహాలు మంచిగా ఇవ్వగలరు, కానీ ఉచిత సలహాలు కూడా ఇస్తూ ఉంటారు. అంటే ఎదుటి వాళ్ళు అడగకుండానే వాళ్ళకి సలహాలు చెప్పి అవి పాటించమని మరీ చెప్తూ ఉంటారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ మాటలతో ఎవరినైనా సరే సభా ప్రాంగణంలో కట్టిపడేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. పెద్ద ఈవెంట్స్లో తులారాశి మగవాళ్ళు మాట్లాడితే అందరూ ఆ మాటల పట్ల అట్రాక్ట్ అయిపోతారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులు ఎదుటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో నొప్పించరు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఎదుటి వాళ్ళు హర్ట్ అవ్వకుండా కేర్ఫుల్గా మాట్లాడే ప్రత్యేకమైన లక్షణం తులారాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఇది సత్యం, ఇది అసత్యం, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది ట్రూ, ఇది ఫాల్స్ అని ఐడెంటిఫై చేసేటటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.
వీళ్ళ మాటల్లో ధర్మము న్యాయము అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మోరల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ అనేవి తులారాశిలో పుట్టిన మగవాళ్ళు చాలా ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులకి లోక జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలు చాలా లోతుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. తమ మనసులో ఉన్నటువంటి భావాన్ని చాలా కాలం పాటు దాచుకోగలరు. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుంటారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ మనసులో ఏమున్నా సరే చాలా కాలం మనసులోనే దాచిపెట్టుకోగలిగినటువంటి లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే దాంపత్య జీవితంలో ఎప్పుడూ కూడా లైఫ్ పార్ట్నర్కి ఇబ్బంది లేకుండా ప్రేమగా చూసుకుంటారు. అంటే తులారాశి మగవాళ్ళని ఏ అమ్మాయి పెళ్లి చేసుకున్నా సరే అదృష్టవంతురాలు. ఆ అమ్మాయి హర్ట్ అవ్వకుండా ప్రేమపూర్వకంగా చూసుకునే లక్షణం తులారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులు ప్రతి వస్తువుని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వాడుకుంటూ ఉంటారు. క్రమశిక్షణ రాహిత్యం అనేది వీళ్ళకు ఉండదు. చట్టవిరుద్ధ కార్యక్రమాలు ఎప్పుడూ చేయరు. అలాగే చట్టవిరుద్ధ సంఘ విద్రోహ పనులు ఎవరైనా చేస్తున్నా సరే ధైర్యంగా బహిర్గతం చేస్తారు, కానీ భయపడరు. వాళ్ళు తప్పు చేయరు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావని చెబుతారు. ఆ విషయాన్ని 10 మందికి చెప్పటంలో కూడా ఎలాంటి భయము లేకుండా వ్యక్తం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే తులారాశిలో పుట్టిన పురుషులు గొడవ పడకుండా నవ్వుతూనే శత్రువులను బాధ పెడుతూ ఉంటారు. అలాంటి స్పెషల్ స్కిల్ ఉంటుంది. సహజంగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలంటే మనం తిట్టాలి, కానీ తులారాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే నవ్వుతూనే ఎదుటి వాళ్ళు శత్రువులైతే వాళ్ళ మనసు చివుక్కుమనేలాగా బాధ పెట్టేలాగా మాట్లాడే స్పెషల్ టాలెంట్ ఈ తులారాశిలో పుట్టిన మగవాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళ విషయానికి వస్తే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళు మృదువుగా, ఆకర్షణీయంగా, సున్నితమైన మనస్కులుగా ఉంటారు. అలాగే ఎవరి ఊహకి అందని ఆలోచనలు తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటాయి. తులారాశి లేడీస్కున్న ప్రత్యేకత ఏంటంటే అసలు ఎవరి ఊహకు కూడా ఆలోచనలు తెలియవు. అలాంటి అద్భుతమైన ఆలోచనలు వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. దానికి అనుకూలంగా సరైన సమయంలో మంచి సలహాలు ఇచ్చి ఎదుటి వాళ్ళు ఎంత కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కిస్తారు. అంటే ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, మంచి సజెషన్స్ ఇచ్చి వాళ్ళని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చే లక్షణం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఇతరులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఒరిజినల్ హార్ట్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తారు. సహజంగా చాలామంది ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారో తెలుసుకోలేరు. కానీ తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నార్మల్గా మాట్లాడుతున్నా సరే వాళ్ళు ఇంటర్నల్గా ఏమనుకుంటున్నారు, వాళ్ళ హార్ట్ ఎలా ఉంది అని విశ్లేషించేటటువంటి సామర్థ్యం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పొగడ్తలకు లొంగరు. ఎంత పొగిడినా సరే లొంగిపోని లక్షణం ఉంటుంది. ఇతరుల విషయాల్లో ఎప్పుడూ తలదూర్చరు. అన్నెసెసరీగా వేరే వాళ్ళ విషయాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోరు. ఎప్పుడూ భర్తను అంటిపెట్టుకునే ఉంటారు. భర్త ఉన్నత స్థితికి పూర్తిగా కారణభూతులవుతారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి సంతానం కొద్ది మంది ఉన్నా కూడా వాళ్ళని చాలా ప్రేమతో పెంచుకుంటారు. వాళ్ళకి మంచి సంప్రదాయాలు, సంస్కారాలు నేర్పిస్తారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే బంధుమిత్రుల్లో కూడా తులారాశి ఆడవాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. బంధుమిత్రులకు కూడా కావలసిన సహాయ సహకారాలన్నీ అందిస్తారు. తగిన సమయంలో తప్పనిసరి అయితే ఎంత కష్టమైనా సరే బంధువులకి ఆ కష్టం పోగొట్టే విధంగా సహాయం చేస్తారు. వాళ్ళ మన్ననలకు, వాళ్ళ ప్రేమకు పాత్రురాలవుతారు. అలాంటి లక్షణం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఏ రకం వస్త్రాలు ధరించినా సరే శరీరానికి సరిపడే విధంగా ఉంటారు. తులారాశి ఆడవాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నా సరే, ఏ శారీ కట్టుకున్నా సరే అది వాళ్ళకే బ్రహ్మాండంగా సెట్ అయిందన్నట్లుగా ఉంటారు. అలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో డ్రెస్సింగ్ అనేది ఉంటుంది. అలాగే తులారాశి ఆడవాళ్ళకి ఎప్పుడూ చుట్టూ మనుషులు ఉండాలి. అసలు ఒంటరితనం అనేది సహించలేరు. లోన్లీనెస్ అనేది యాక్సెప్ట్ చేయలేరు. 24 గంటలు ఎప్పుడు చుట్టూ మనుషులు ఉండాలని కోరుకుంటారు. ప్రేమ ఉంటే జీవితంలో దేన్నైనా భరించవచ్చు అనే అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే లవ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక అన్నీ ఫేస్ చేయొచ్చు అనుకుంటారు. గొప్ప గొప్ప పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఇలా సొసైటీలో గొప్ప వాళ్ళని పెళ్లి చేసుకునే అవకాశం తులారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే తులారాశి పిల్లలు ఎలా ఉంటారంటే
బడిలో బుద్ధిమంతుల్లాగా చక్కగా చదువుకుంటున్నట్టుగా కనిపిస్తారు. కానీ ఒరిజినల్గా డాన్సింగు, సింగింగు ఇలాంటి కళలంటే ఇష్టం ఉంటుంది. ఫుట్బాలు, క్రికెట్ అంటే మాత్రం పెద్దగా ఇష్టం ఉండదు. పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఈ తులారాశి పిల్లలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్కూల్లో మాత్రం ఏమీ తెలియని ఇన్నోసెంట్గా ఉంటారు. బయటికి వస్తే మాత్రం వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉంటారు. అలాంటి పెక్యులర్ క్వాలిటీ తులారాశి పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. మనం చెప్పిన విధంగా నడుచుకోవటం అనేది తులారాశి పిల్లలకు పెద్దగా అలవాటు ఉండదు. వాళ్ళకి నచ్చినట్టుగానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే పగలంతా పుస్తకాలు చదువుతూ ఉంటారు. టెన్నిస్ ఆడటం మాత్రం వీళ్ళకి ఇష్టం ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు తులారాశి పిల్లలు టెన్నిస్ బాగా ఆడుతూ ఉంటారు. పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటుంది. సింగింగు, డాన్సింగు ఇలాంటివంటే కూడా తులారాశి పిల్లలకి ఇష్టం ఎక్కువ ఉంటుంది. అలాగే హోంవర్క్, ఇంటి లెక్కలు అన్నీ సరిసమానంగా చూసుకుంటారు. అంటే హోంవర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇంట్లో మదర్కి హెల్ప్ చేయడానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంటి పనుల్లో తల్లికి పూర్తిగా సహకరిస్తారు. అలాంటి లక్షణం తులారాశి పిల్లలకి ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళ లవ్ లైఫ్ విషయానికి వస్తే తులారాశి వాళ్ళకి ప్రేమ విషయంలో ఎలాంటి అవగాహన ఉంటుందంటే తులారాశి వాళ్ళు గొప్ప ప్రేమికులు అని చెప్పుకోవాలి. ప్రేమికుల కథలన్నీ కూడా తులారాశికి చెందినవే. చరిత్ర చూసుకుంటే తులారాశి వాళ్ళు గొప్ప ప్రేమికులని చరిత్ర చెప్తుంది. సింహరాశి తర్వాత తులారాశి వాళ్ళను గొప్ప ప్రేమికులుగా చెప్పుకోవచ్చు. సింహరాశి వాళ్ళు ఏ విధంగా అయితే ఎదుటి వాళ్ళను విపరీతంగా ప్రైజ్ చేస్తూ ప్రేమగా ఉంటారో సింహరాశి తర్వాత అంతటి ఎక్స్ట్రాడినరీ లవ్ని చూపించడం అనేది తులారాశి వాళ్ళకే సాధ్యమవుతుంది. తులారాశి వాళ్ళకి ప్రేమ అంటే చాలా అభిమానం. ప్రేమను వీళ్ళు ఎంత గొప్పగా భావిస్తారంటే ప్రేమ కోసం తిరిగి తిరిగి చేసిన తప్పులే చేస్తూ ఉంటారు. అది తప్పని తెలిసినా సరే ప్రేమకు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ తప్పునే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం తులారాశి వాళ్ళ లవ్ లైఫ్లో ఉంటుంది. ప్రతి క్షణము కూడా వాళ్ళ ప్రేమ బంధాన్ని, ప్రేమ సంబంధాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కాబట్టి తులారాశి వాళ్ళని లవ్ చేస్తే మాత్రం ఆ లవ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ఎంత ఖర్చు పెట్టినా తరగని సంపద తులారాశి వాళ్ళకు ఉంటుంది. జీవితం మొత్తం విశేషంగా యోగించాలంటే తులారాశి వాళ్ళు ప్రతిరోజు కూడా అమ్మవారికి సంబంధించిన శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు జపించుకోవాలి. దానివల్ల జీవితంలో తొందరగా అదృష్టం వరిస్తుంది. మీ అందరి ఆదరాభిమానాలతో మాచిరాజు భక్తి ఛానల్ 4 లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు వెళుతోంది. ఇలానే మీరందరూ మాకు మరింతగా ఆదరణ చూపించాలని, మీ అందరి కోసం అనేక రకాలైన కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని, మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలియజేస్తూ మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మీకోసం మరిన్ని అద్భుతమైన విషయాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.